హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం చికెన్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న చికెన్ ముక్కలు తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం, పసుపు, సాల్టు, చికెన్ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ పోసుకొని ఆయిల్ అంతా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇలా వేయించుకోవాలండి. చికెన్ ముక్కల్లో ఉన్న తేమంతా ఆరిపోయి ఇలా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఈ పీసెస్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పిజ్జా బేస్ని తీసుకోవాలండి. ఇది బయట మార్కెట్లో దొరుకుతుందండి. తర్వాత ఈ పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చక్క స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ రెడ్ క్యాప్సికమ్స్, ఎల్లో క్యాప్సికమ్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ ఇలా డైమండ్ షేప్లోనే కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. చాలా సింపుల్గా అయిపోతుందండి. బయట కొనాలంటే చాలా కాస్ట్గా ఉంటుందండి. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట కొన్న దానిలాగే ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి. ఇంకా వేయించుకున్న చికెన్ పీసెస్ కూడా ఇలా బేస్ మీద చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా చక్కగా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న నేను ఇక్కడ ఒక 2 బ్లాక్ ఆలివ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి పిజ్జాకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. చూసారు కదా. తర్వాత మీకు నచ్చిన చీజ్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, తురుముకున్న చీజ్ని ఇలా చక్కగా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా చీజ్ మొత్తం వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఓవెన్లో నేను ఇక్కడ ఫ్రీ హీట్ చేసుకొని తర్వాత ఒక 10 మినిట్స్ టైం పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బయట కొన్న దానిలాగే చాలా బాగుందండి. టేస్ట్ కూడా ఇలా చక్కగా కట్ చేసుకొని ఇంకా దీని మీద కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్